గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా మే నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషరాశిలో ఉండి తర్వాత వృషభంలోకి సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు. ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రతికూల ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇంట్లో సోదర సోదరీమణులతోటి కానీ అక్క చెల్లెళ్ళతోటి కానీ వివాదాలు, కుటుంబ సభ్యులతో తగాదాలు లేదా తల్లిదండ్రులతోటో ఇంట్లో వాళ్ళతోటో సమస్యలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలు కూడా జాగ్రత్తగా మాట్లాడుకోండి. అలాగే పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా తీసుకోండి. ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబడటం లేదు. పెట్టుబడులకు తగ్గ లాభాలు కూడా కనబడటం లేదు. బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, అవకాశాలు వచ్చి చేజారాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా క్రయ విక్రయాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిలోనూ కూడా ఓర్పు సహనం లేకపోతే కనుక ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి కోపతాపావేశాలు కంట్రోల్లో పెట్టుకోండి. అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ రెండు కూడా పెద్దగా కలిసి రావటం లేదు మీకు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి లాభాలు తక్కువగా కనపడుతున్నాయి. సంతానం వల్ల ఖర్చులు లేదా సంతానం వల్ల అనేక రకాల సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమంది చెడు స్నేహితులు మిమ్మల్ని పాడు చేసే అవకాశాలు, చెడు వ్యసనాలకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి. అలాగే కుటుంబంలో ఖర్చులు పెరగడం, బాధ్యతలు పెరగడం, అలాగే విధి నిర్వహణ ఆటంకాలు కనపడుతున్నాయి. ఇంటికి వచ్చినటువంటి వారితో ఏదో రకమైనటువంటి సమస్య లేదా ఎవరో ఒకరు డబ్బుల కోసమో లేదా మీ యొక్క ఏదైనా మీ సహకారం కోసమో ఇంటికి ఎక్కువ మంది రావడం కానీ వాళ్ళకి సహకారం చేయడం కోసం మీరు ఇబ్బందులు పడడం కానీ ఇలాంటివి పరిస్థితులు ఉన్నాయని చెప్పచ్చు. అలాగే శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. అదే అంతర్గత శత్రువులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఏదో రకంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి, మీ మీద నింద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు అంటే అనవసరమైన కామ కోరికలు పెరిగిపోవడం, వ్యామోహాలు పెరిగిపోవడం కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చెడు పనులకి దూరంగా ఉండండి, వ్యసనాలకి దూరంగా ఉండండి, జోదాలకి బెట్టికలకి దూరంగా ఉండండి. ఎవరిని కూడా ఏడిపించడానికి, ఎవరిని పాడు చేయడానికి ప్రయత్నం చేయడం అస్సలు మంచిది కాదు ఈ నెలలో. అలాగే చదువుకున్న విచక్షణ లేకుండా వ్యవహరించే వాళ్ళు పెరిగిపోతుంటారు కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని మాత్రం ఎప్పుడు ప్రయత్నాలు చేయకండి. దానివల్ల మీరు పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. షేర్లు, జోదాలు వాటి జోలికి వెళ్ళకండి. ట్రేడింగ్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే వాటికి జాతక బలం చాలా ముఖ్యం. జాతకంలో గ్రహాల బలాలు లేకపోతే చాలా దారుణంగా దెబ్బతింటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలన్నీ కూడా కొంచెం చేజారే పరిస్థితులు కనపడుతున్నాయి. ముఖ్యంగా నిజంగా ఏ ఉద్యోగమైనా అంటే ప్రభుత్వ ఉద్యోగం లాంటివి రావాలంటే దానికి జాతకంలో రవి బలం, గురుబలం ఇలా కొన్ని శని బలాలు ఇవన్నీ కావాలి. అందునే ఒకసారి జాతకం చూపించుకోండి. చూసుకుంటే జాతకంలో లగ్నం ఎక్కడుంది, ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ దశలు నడుస్తున్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైతే ఏదైనా పరిహారాలు చెబుతాం, చేసుకోవచ్చు. తద్వారా మీకు అలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు, వివాహాలు, సంతానాలు ఇలా ఏ సమస్య అయినా సరే జాతకంలో ఉండే గ్రహాలు బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా మీకు భవిష్యత్తులో సమస్యలు ఉండవు. ఏదైనా పరిహారాలు ఉన్నా అక్కడ చేయిస్తూ ఉంటాం కాబట్టి తొందరగా మీకు పనులు అవుతుంటాయి. ఇంకేదంటే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. అలాగే ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగాలు పోవడం అంటే మీరు ఏదో ఒక కార్యాలయాల్లో తప్పు చేయడం ఆఫీసుల్లో, దానివల్ల మీకు ఉద్యోగాలు పోయే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల, సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం, ఉద్యోగాల్లో సమస్యలు రావడం, కుటుంబ వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. శారీరక కోరికలు పెరిగిపోతున్నాయి కాబట్టి కోరికలను అదుపులో పెట్టుకోండి. అంతేందుకు బయటికి వెళ్ళి తినాలనుకోవడం, ఏది పడితే అది తినడం కూడా కోరికే కాబట్టి బయట ఫుడ్లు తినడానికి అవాయిడ్ చేయండి. మితాహారాన్ని తినండి, పౌష్టికాహారాన్ని తినండి, కార్బోహైడ్రేట్స్ని తగ్గించండి, ప్రోటీన్, ఫైబర్ అలాగే ఫ్యాక్ట్ ఫుడ్లు సమతుల్యంగా తీసుకోండి. తక్కువ తినండి, తొందరగా తినండి, తొందరగా పడుకోండి, పొద్దునే లేవండి, చక్కగా మెడిటేషన్ వ్యాయామం చేయండి, సమయానికి తినండి, మీకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వేధించడం కానీ, హాస్పిటల్ పాడవడం కానీ కనపడుతుంది జాగ్రత్త. డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర దేశాల్లో ఉండే ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకి సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోయే పరిస్థితులు, వివాహ విషయాల్లో కూడా
పెళ్లి సంబంధాలు కుదిరినట్టే కుదిరి మళ్ళీ ఆగిపోయి ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పిల్లలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ విషయాల్లో కానీ పిల్లలకు సంబంధించి ఏదైనా వ్యవహార విషయంలో కానీ ఇబ్బందులు, అలాగే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి లేదా ఈ యొక్క ట్రీట్మెంట్ తీసుకుంటూ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళకి కొంచెం మిస్క్యారేజ్ అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య అనవసరమైన గొడవలు పెరిగిపోవడం, అనుమానపు ఆలోచనలు పెరగడం, ఇద్దరి మధ్య రిలేషన్ దెబ్బతిండం కనపడుతుంది. కాబట్టి ఒక అండర్స్టాండింగ్తో ఉండడానికి ప్రయత్నం చేయండి. సమయానికి నిద్ర ఆహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి టైంకి తిన్నం పడుకోవడం చేయండి. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతో ఇబ్బందులు, ప్రజా వ్యతిరేకత, అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. సినిమా టీవీ మీడియా రంగాల వారికి ప్రాజెక్టులు ఎంచుకునే సమయంలో అవకతవకలు, సరైన వ్యక్తులతో సంగమం లేకపోవడం వల్ల ఇబ్బందులతో పాటుగా నష్టాలు కనపడుతూ ఉన్నాయి. అపజయాలు పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంట్లో గొడవలు పెరగడం, అలాగే మద్యపాన వ్యసన పరులకి ప్రమాదాలు, ప్రాణ స్నేహితుల వల్ల ధన నష్టము కనపడుతోందని చెప్పచ్చు. సమయస్ఫూర్తిగా మాట్లాడకపోయినా లేదా అవాకు చవాకు మాట్లాడిన ఇబ్బందులు ఎదుర్కొంటారు, జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు, ఒంటరి ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా స్త్రీలు రాత్రి ఒంటరిగా ప్రయాణాలు చేయకండి, జాగ్రత్త. నిరాడంబరంగా ఉండడానికి మాత్రం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. చెడు స్నేహితుల వల్ల పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కొంతమంది నమ్మక ద్రోహులను తెలుసు కూడా వాళ్ళతో మీరు స్నేహాలు చేయడం వల్ల, వ్యవహారాలు నడపడం వల్ల ఎక్కువ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగే అనవసరంగా ఎవరు పడితే వాళ్ళని డబ్బులు అప్పులు అడగడం కానీ, ఎవరు పడితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ, సహాయాలు కోరడం కానీ మంచిది కాదు. తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతారు. అలాగే పరస్త్రీ వ్యామోహాలు, జోదానికి, కఠినానికి దూరంగా ఉండండి. అలాగే కఠినంగా మాట్లాడడానికి దూరంగా ఉండండి. కోపం తగ్గించుకోండి. కోపం వల్ల మనసు పాడవడమే కాదు, రిలేషన్లు పాడవుతాయి. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే మీరు తీసుకునే చెడు నిర్ణయాల వల్ల మీ కీర్తి, గౌరవ మర్యాదలు తగ్గుతున్నాయి కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ప్రయత్నం మాత్రం చేయకండి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం కానీ, ఏదైనా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేయడం కానీ, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, అప్పులు చేయవలసి రావడం కానీ, రుణబాధలు కానీ, మనశ్శాంతి లేకపోవడము, కెరీర్ గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. అలాగే తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పులు చేయడం, అనవసరమైనటువంటి పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వడం, సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోకపోవడంతో సహా మీ గత సీక్రెట్లన్నీ కూడా ఇప్పుడు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా రహస్యాలు ఉంటే జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే ఉద్యోగాలు చేసే చోట అధికారులతో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ఏకాగ్రత లోపిస్తుంది. కాబట్టి చదువుకునే సమయంలో శ్రద్ధ పెట్టాలి. ఇష్టంగా చదువుకోండి, శ్రద్ధగా చదువుకోండి. కొత్త సబ్జెక్టులు బాగా అర్థమవుతాయి మీకు. ప్రేమ వ్యవహారాలకి, కామ కోరికలకి, లేకపోతే సెల్ ఫోన్ వ్యామోహాలకి దూరంగా ఉండండి. చెడు స్నేహితులకు దూరంగా ఉండండి. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగస్తులకి అకారణంగా ఉద్యోగంలో ఇబ్బందులు, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ నష్టాలు కనపడుతున్నాయి. కార్యాలయాలు అంటే ఆఫీసులో ఎంత కష్టపడినా ప్రతిఫలం కనబడటం లేదు. ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఎదురవుతున్నాయి కాబట్టి, మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఉద్యోగాల్లో. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి, కొత్త పరిచయాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలిసి రావటం లేదు. మీ ప్రేమ గురించి ఇంట్లో చెప్పినా ఒప్పుకునే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా ఉండండి. పరపురుషులతో వ్యామోహం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు నష్టాలు కనపడుతున్నాయి. అలాగే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు, లేదా ముఖ్యంగా అరువులు అప్పులు ఇవ్వడం వల్ల వ్యాపారాలు ఎక్కువ నష్టాలు ఉన్నాయి. భవిష్యత్తును అర్థం చేసుకుని వ్యాపారాలు చేయండి. సోషల్ మీడియాని బాగా వాడుకోండి. తద్వారా మీరు వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్న లేచి ఒక పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి ఒక పావుగంట పూజ చేసుకున్న తర్వాత మీరు ఇంట్లో బయటికి వెళ్ళినట్లయితే కనుక, మీకు పనుల్లో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక, ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం అంతా కూడా మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీలో ఎవరికైనా సరే
ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఉద్యోగాలు చేసే చోట కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, పీడకలు రావడము, మనశ్శాంతి లేకపోవడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు సమస్యలు, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా శత్రువులు బాగా పెరిగిపోవడం, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడం, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, హోమాలు, పూజలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీకు యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.